పటాన్చెరు నియోజకవర్గంలోని రుద్రారం సాయినాథ్ గార్డెన్స్లో జీపీఆర్ రియల్ మాఫియాకు బలైన బాధితులు తమ ఫ్లాట్ల స్థలాన్ని అక్రమంగా రెవెన్యూ అధికారులు కంపెనీకి పట్టా పాస్ పుస్తకాలు మంజూరు చేసి దారాదత్తం చేశారని వారి నుంచి మా ఫ్లాట్లను మాకు అప్పగించాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయాలంటూ రోడ్డుకి జీపీఆర్ రియల్ మాఫియాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఫ్లాట్ ఓనర్లు. 2004 సంవత్సరంలో తాము కొనుగోలు చేసిన ఫ్లాట్లను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ జీపీఆర్ లేఅవుట్ ముందు ధర్నాకు దిగారు బాధితులు. మాకు సేల్ డీడ్ ద్వారా మాకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే మాకు రిజిస్టర్ చేసి ఇచ్చిన ప్లాట్స్ని మళ్ళీ అగ్రికల్చర్ ల్యాండ్ అని చూపించి ఎల్ఎస్ఎంఎల్ కంపెనీ వాళ్ళకి అమ్మారు. మా ప్లాట్స్ ఇప్పుడు మాకు కావాలి. వారు వచ్చి దౌర్జన్యంగా మా ప్లాట్ను కబ్జా చేయాలని చూస్తున్నారు. దానికి వ్యతిరేకంగా మేము ఆల్రెడీ పోలీస్ కమిషనర్ కానీ కలెక్టర్ కానీ అందరికి ఇచ్చాము. ఇప్పుడు మాకు కావాల్సింది ఒకటి ఏంటంటే మా ప్లాట్ మాకు కావాలి. మేము ఇక్కడ పొజిషన్లో ఉన్నాము, ఇంజక్షన్ ఆర్డర్ తీసుకున్నాము, ఎల్ఆర్ తీసుకున్నది అది మొత్తం ఉంది. ఉన్నా కానీ వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు. మేము పోలీసు వాళ్ళకి చెప్తే వాళ్ళు దొరుకుతలేరు. వాళ్ళ పేరులో మన జైన్ అని కంపెనీ జైన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆయనతో పాటు కొంతమంది సురేందర్ రెడ్డి అని వాళ్ళు ఉన్నారు. దొంగతనంగా కొన్ని ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొని ఈ ఇంజక్షన్ ఆర్డర్ ఉందని చెప్తున్నారు. మేము కూడా మన హైకోర్టులో ఇంజక్షన్ ఆర్డర్ వ్యతిరేకంగా తీసుకొస్తున్నాము. వాళ్ళ పట్టపద్ధతి కూడా క్యాన్సిల్ చేస్తున్నాము. చేసిన తర్వాత మా ప్లాట్ మాకు కావాలి, మేము అదే కోరుకుంటున్నాము. ఇప్పుడు ఎంతమంది వాళ్ళు వచ్చి దౌర్జన్యం మొన్న 150 మంది బౌన్సులో పెట్టిండి. ఇక్కడ పెట్టినా కానీ మేము వచ్చేసాలని అందరికీ మేము అందరం కలిసి ఒక 200 to 300 మెంబర్స్ ఉన్నామండి. ఇక్కడ ప్లాట్ ఓనర్స్. మేము ఇక్కడికి వచ్చి ఫస్ట్ 204లో రిజిస్ట్రేషన్ అయింది. 2004 నుంచి వెళ్ళి 2008 వరకు. తర్వాత మా రిజిస్ట్రేషన్ 2004లో అయినాయి, బిగినింగ్ స్టేజ్లో. ఎంతమంది? నా పర్సనల్ విషయంలో 2004లో రిజిస్ట్రేషన్ 500 కంటే 2004లోనే అయినాయి సార్. తర్వాత రిజిస్ట్రేషన్స్ అయితేనే ఉన్నాయి, కంటిన్యూ చేస్తూనే ఉన్నారు, అమ్ముతూనే ఉన్నారు. ఈ రోజు వచ్చి ఇక్కడ ఏం కోరుకుంటున్నారు? మా ప్లాట్లను మాకు కావాలి. మేము ఏదైతే వాడు రిజిస్టర్ సేల్ డీడ్ ద్వారా మాకు అమ్మినాడండి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్. దాన్ని అగ్రికల్చర్ ల్యాండ్ అని క్లెయిమ్ చేసుకుంటూ పాస్బుక్స్ తీసుకున్నారు. ఆ పాస్బుక్స్ క్యాన్సిల్ చేయాలి. తర్వాత మేము ఆల్రెడీ 4 ఎఫ్ఐఆర్లను మేము రిజిస్టర్ చేయించినాము. ఆ 4 ఎఫ్ఐఆర్లలో ఫస్ట్ జీపీఆర్ కళ్యాణ్ బాబు, జీపీఆర్ జీపున్నారావు, కళ్యాణ్ బాబు ప్లస్ కేసన శ్రీనివాసరావు ఫస్ట్. తర్వాత ఎల్ఎస్ఎంఎల్ కంపెనీ 3 ఎఫ్ఐఆర్లలో వాళ్ళ సురేందర్ రెడ్డి ప్లస్ ఈయన పేరేంటి గిరీష్ జైన్, తర్వాత చంద్రప్రకాష్ రాంకా, వీళ్ళంతా డైరెక్టర్స్. నాకు 2,500 గజాలు ప్లాట్లు ఉన్నాయి మా పిల్లల పేరు మీద, మా పేరు మీద. తర్వాత ఇక్కడ జీపీఆర్ వెంచర్, ఇది శ్రీ సాయినాథ్ గార్డెన్ అని 2000లో ఫామ్ చేసినారు. గ్రామ పంచాయతీలో రిజల్యూషన్ తీసుకున్నారు. 70 సర్వే నెంబర్స్ పెట్టి 2018 ఏకర్స్ కవర్ చేసినారు. అందులో 12 సర్వే నెంబర్స్ మాత్రమే వేసి ఎంటైర్ లేఅవుట్లో ఉన్న ప్లాట్లను అమ్మేసినాడు కేసన శ్రీనివాసరావు అని, జనరల్ మేనేజర్ ఆఫ్ జీపీఆర్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్. దీంట్లో జీపీఆర్ మొదలు లేఅవుట్ చేసిన ఆయన జీపీఆర్ అంటే జీప్ ఉన్నారావు, కళ్యాణ్ బాబు ఆయన కొడుకు, ఆయన వన్ ఆఫ్ ది డైరెక్టర్. తర్వాత కేసన శ్రీనివాసరావు జనరల్ మేనేజర్ ఆఫ్ దట్ కంపెనీ. ఈ ముగ్గురు కాన్స్పిరసీ కుట్రదారులు కావాలని ఇంటెన్షనల్గా ఈ విధంగా తయారు చేసి దానికి లేఅవుట్ అప్రూవల్ లేకుండా చేసి, లేఅవుట్ రిజల్యూషన్లో కూడా తప్పు చేసి ఇవన్నీ మాకు అన్యాయం చేసినారు. ప్లాట్లు 3,000 వరకు అమ్మినాడు. అంతా టోటల్గా అమ్మినట్టు మాకు రికార్డు లేదు. 218 ఎకరాలలో 150 ఏకర్స్ అమ్మింటూ నేను అనుకుంటాను. ఇంకా 50 ఏకర్స్ వాడు అమ్మలేదు. అవి అన్నీ డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ ఉన్నాయి. ఒకటి అసైన్మెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, సీలింగ్ సర్ప్లస్ ఉన్నాయి, తర్వాత అగ్రిమెంట్ ఆఫ్ సేల్స్ మీద అమ్మిన ల్యాండ్స్ కూడా ఉన్నాయి. అవి కాకుండా ఆయన ఏంటి? నా పేరు హరిత. 2004లో మేము ప్లాట్ తీసుకున్నాము. ఈ జీపీఆర్ లేఅవుట్లో చిట్ ఫండ్ నడిపించేవాడు. ఆ దాంట్లో కూడా డబ్బులు ఇవ్వకుండా మాకు ఇక్కడ ప్లాట్ ఇచ్చారు.
అయితే ఇప్పుడు మేము అప్పటి నుంచి పొజిషన్లో ఉన్నాము, ఎప్పుడు ఏమి లేదు. జనవరిలో ఈ జైన్ అనేటోడు తీసుకున్నారు అని చెప్పి 2026 జనవరిలో వచ్చారు. మేము అప్పుడు వచ్చి చూసేసరికి మా ప్లాట్లు మొత్తం ఇక్కడ పొజిషన్లో ఉన్న ఫ్రీ కాస్ట్ వేసుకునే మొత్తం పడగొట్టేసి వాళ్ళు కంటైనర్లు వేసారండి. అయితే మేము ఇక్కడ వెంచర్లో మేము అందరం కలిసి, అందుకని మాకు సపోర్ట్ చేయకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తారో మా అనుమానం. మాకు అంటే తెలియదు. మీరు ఏమైనా ప్రజావాణిలో ఏమైనా ఫిర్యాదు చేశారా? ప్రజావాణిలో చేసాము, కలెక్టర్ కూడా అప్రోచ్ అయ్యారా? ప్రజా దర్బార్లో కూడా చేసినాం సార్. పిఎస్కి ఏమైనా అప్రోచ్ అయ్యారా? మొత్తం మార్నింగ్ నుంచి నైట్ వరకు అక్కడే కూర్చున్నాము. మళ్ళీ పోలీసులు ఏం రిప్లై ఇచ్చారు? ఏం రిప్లై ఇస్తున్నారంటే, ఏసీపీ కూడా ఏమన్నారంటే, వాళ్ళు మీకు సర్వే నెంబర్లు మీకు ప్లాట్లో లేవు, వాళ్ళు తీసుకున్నారు, పాస్బుక్ తీసుకున్నారు అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళకు కూడా రైట్ ఉంది అన్నట్టు చెప్తున్నారు. మళ్ళీ మేము వేరే రకంగా అడిగితే ఏం చెప్తున్నారంటే, మీరు ఇది సివిల్ కాబట్టి కోర్టుకి వెళ్ళండి అట్లా చెప్పారు. కన్సర్న్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏమైనా అప్రోచ్ అయ్యారా? అయ్యామండి, కలెక్టర్కి అయ్యాము. అయితే ఆర్డీఓని పంపిస్తాము, సర్వే చేయించుకొని చూసుకోండి మీ ప్లాట్లు అన్నా కానీ ఆర్డీఓని కూడా పంపించలేదు. ప్రజా దర్బార్కి, సీఎం ప్రజా దర్బార్కి కూడా వెళ్ళి ఇచ్చాము, అక్కడ నుంచి కూడా ఏమీ రాలేదండి, రెస్పాన్స్ రాలేదు. కలెక్టర్ గారికి రెఫర్ చేసినారు, సిపి గారికి రెఫర్ చేశారు వాళ్ళు. కానీ రెఫర్ చేసిన తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ కానీ ఇంతవరకు ఏం లేదు. నేను మళ్ళీ అడుగుతే మీరు ఈ రోజు ఎంతమంది బాధితులు ఇక్కడ వచ్చారు? మీరు ప్రధాన